క్రియలు లేని విశ్వాసము మృతము. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెడ్. అంటే నువ్వు ఏదైతే ఆయన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నావో, అది ఏదైతే నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావో అది ఆయన చేస్తాడన్న విశ్వాసము నీలో ఉంటే అది ఆల్రెడీ నీకు అనుగ్రహింపబడిందని విశ్వసించి దానికి తగ్గట్లు నీ జీవన విధానాన్ని మార్చుకో. స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నావేమో, స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నప్పుడు నీకున్న ప్రస్తుత పరిస్థితిని, ప్రస్తుత రోగమును గురించి మాట్లాడకుండా నీకు ఆల్రెడీ ఆయన అనుగ్రహించిన దైవిక ఆరోగ్యము గురించి మాట్లాడు. నీకు ఉన్న అప్పుల బాధ గురించి కాకుండా ఆయన అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడు. నీకున్న బ్యారన్నెస్ అంటే పిల్లలు లేకపోనితనాన్ని గురించి కాకుండా రేపు ఆయన ఇవ్వబోవు ఇస్సాకుని గురించి మాట్లాడు. విశ్వాసం అనేది క్రియలలో బయటపడాలంట. నమ్ముట నీ వలన అయితే, విశ్వసించుట నీ వలన అయితే సమస్తము సాధ్యమే. సంఘమా, ఈ రోజున దేవుడు మన దగ్గర నుంచి ఏది ఆయన దాచుకోలేదు. మనం జీవితంలో ఎదగటానికి, మన జీవితంలో విజయం పొందుకోవటానికి, మన జీవితంలో స్వస్థత పొందుకోవటానికి, రక్షణ పొందుకోవటానికి, విడుదల పొందుకోవటానికి కావలసిన సమస్త అధికారమును మనకిచ్చాడు. విశ్వాసంలో ఎదగటానికి ఆయన వాక్యాన్ని మనకిచ్చాడు. మనము బలంగా ముందుకెళ్ళటానికి ఆయన పరిశుద్ధాత్మని మనకిచ్చారు. ఇంతకన్నా ఏం కావాలి?